హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ వ్లాగ్స్. ముందు వీడియోలో చూసే ఉంటారు మేము ఎక్కడికి వెళ్ళాం అనేది. ఇంకెవరైనా చూడకపోయి ఉంటే ఎండ్ స్క్రీన్ లో ఉన్న ఐ కార్డ్స్ లోనైతే వీడియో ఇస్తా, వెళ్ళి చూడండి. ఇది మా ఫస్ట్ ట్రిప్. మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళేది. అనుకోకుండా నైట్ ప్లాన్ చేసుకొని వెళ్తాము. నెక్స్ట్ ఏ ప్లేస్ కి వెళ్తాం అనేది అయితే ఈ వీడియోలో చూడండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇక్కడ ఫారెస్ట్ దగ్గర అయితే మనకు 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఫారెస్ట్ లోపలికి ఎంట్రీ అయినందుకు. మాకు కార్ కి అయితే 50 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది. ఇంకా పెద్ద వెహికల్స్ కి అయితే కాస్ట్ వేరే ఉన్నది. అటు నుంచి వచ్చేటి ఆపుతారా? ఇది ఒక చెక్ పోస్ట్. ఇక్కడ ఊరున్నది. వీళ్ళ కష్టమే అది రావడానికి పోవడానికి. పాపం ఆడ కూర్చున్నారు బస్ కోసం. ఫారెస్ట్ పోవడానికి ఊరున్నాయి మంచిగా. మళ్ళా బిల్డింగ్ బైపాస్ నుంచి మళ్ళా నిర్మల్ సైడ్ పోయి ఓన్లీ జస్ట్ చూడడానికి పోవుడే. చెల్లెనైతే మ్యాప్ పెట్టుకొని చూస్తుంది. ఇంకెంత దూరం ఉన్నది, గింతగానం తిరుక్కుంటా పోవాలా అని అడుగుతుంది. బోటింగ్ గీటింగ్ అంత ఉండు. అటు మనందరికి ఒక బోర్డు సరిపోతుంది. ఎక్కడ బెల్లంపల్లి సైడ్ ఇది రిజర్వ్ ఫారెస్ట్, కవ్వల్ రిజర్వ్ ఫారెస్ట్. కోతులు అయితే ఫుల్ ఉన్నాయి. కార్లలో వచ్చేటోళ్ళు, బండ్ల మీద వచ్చేటోళ్ళు. అది చెట్ల వల్లనే నీడు, ఎంత నీడున్నది అంటే మస్తు నీడున్నది. ఫారెస్ట్ లో చుట్టుపక్కల చెట్లను చూసుకుంటే ఇట్లా పోతా అంటే ఏమని ఉన్నదా ఫ్రెండ్స్, ఫీలింగ్ అయితే మస్తున్నది. కాబట్టి ఎండంతా ఏర్పడుతుంది. ఇటు కొంచెం చెట్లు తక్కువ ఉన్నాయి, అక్కడనైతే మస్తున్నది. ఊక పెద్ద సిటీలకు ట్రిప్పులు వేసుడు కాదు, అప్పుడప్పుడు ఇట్లా నేచర్ కి దగ్గరగా ఉండే ప్లేసెస్ కూడా ట్రిప్పులు వేయాలి. అప్పుడే మన మైండ్ పీస్ఫుల్ గా అనిపిస్తుంది. నేను సెల్ బంద్ చేసినప్పుడు ఏమో సిగ్నల్ వస్తుంది, నేను లొకేషన్ ఆన్ చేసే వరకు సిగ్నల్ పోతాను. ఇది ఇల్లు కోతులు ఉన్నాయి. ఓ బయటికి భయం లేదు, ఏం లేదు, భయం పోయింది. ఇది కోతులు ఎంత మంచిగా ఉంది చూడు గైస్. జంగల్ మీద వచ్చి పోతాన్నాం కదా, సూపర్ ఉన్నది గైస్. ఇప్పుడు మనకి అవుతుంది గడుపు దగ్గర రోడ్ అయితే హైలైట్ ఉన్నది. లాంగ్ డ్రైవ్ లకు మస్తు ఉంటది. ఈ ఫారెస్ట్ లోపట్నైతే సిగ్నల్ అస్సలకి లేదు. ఇటు సైడ్ వచ్చే వాళ్ళు అయితే రూట్ తెలుసుకున్న తర్వాతనే రండి, ఫోన్ నమ్ముకొని అయితే అస్సలు రాకండి. మాకు రోడ్ ఆల్రెడీ తెలుసు, కానీ ఎందుకైనా మంచిదని గూగుల్ మ్యాప్ కూడా పెట్టుకున్నాము. కానీ సిగ్నల్ లేక సరిగ్గా చూపించలేదు మాకైతే. కొన్ని విలేజెస్ ఉన్న ప్లేసెస్ లో మాత్రమే సిగ్నల్ అయితే ఉండే, మిగతా ప్లేసులలో అయితే జీరో సిగ్నల్. ఉట్టి ఫోన్లు పట్టుకొని పోడే మనం. చెట్లు కడియాడని ఇది ఆదిలాబాద్ రోడా. ఇటు పోతే ఆదిలాబాద్ పోతాం, ఇటు పోతే నిర్మల్ రోడ్ మస్తున్నది మొత్తం. మేము ఎప్పుడు రాలే, ఫస్ట్ టైం ఇటు నిర్మల్. ఇంకా 62 కిలోమీటర్స్ ఇట్లా పడిపోయినా. మనం సిటీ పోయి వచ్చేటప్పుడు ఇట్లా పడి వచ్చినాం కదా. మేమైతే నిర్మల్కి వెళ్తాం. నిర్మల్ దగ్గరలో ఉన్న ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ ఏంటిదో మీకు తెలిసింటే కింద కామెంట్ చేసి చెప్పండి. అట్లనే మేము ఎక్కడికి వెళ్తాం అనుకుంటారో గెస్ చేసి కామెంట్ చేయండి. మేము ఇప్పుడు వెళ్ళే ప్లేస్ ఏదైతే ఉన్నదో మా అమ్మమ్మల ఇంటి దగ్గర నుంచి 130 కిలోమీటర్స్ అయితే ఉంటది. అది కూడా ఫుల్ డీప్ ఫారెస్ట్ లోనైతే మేము వెళ్తాం. జర్నీ అయితే సూపర్ ఉన్నది. ఇట్లాంటి ఫారెస్ట్ లో ఎంత దూరం జర్నీ చేసినా అస్సలు ఏర్పడది. తినుకుంటా ఎంజాయ్ చేసుకుని తిన్నాము, తాక్కుంటా తినుకుంటా పోతాను. మంచిగా పాటలు వినుకుంటా ఎంజాయ్ చేసుకుంటానైతే పోతాం. అందుకే మా బచ్చ గ్యాంగ్ మొత్తం ఒక కార్లో పోతాము. పెద్దోళ్ళందరూ ఇంకొక కార్లో వస్తారు. పోయేటప్పుడు దారిలోనైతే మాకు చెరువు కనబడ్డది. చెరువు నిండా తామర పూల చెట్లు ఉన్నాయి, కానీ తామర పూలు అయితే ఉయ్యలేదు. ఇంకా మళ్ళీ ప్లాన్ మార్చింది, మళ్ళీ కరెంట్ డ్యామ్ కాడకాట ఏమైందిరా.
ఇట్లా మేము అందరం ఒక కాడు ఉంటే లొల్లు లొల్లు ఉంటది, పక్కకున్న వాళ్ళకి దెబ్బకి తలకాయ నొప్పే. ఇదే కడెం పోయే రోడ్ అట, అట్లున్నదా చెప్పండి. నేనేదో చెరువు కట్ట మీదకి పోయేది కావచ్చు అని అనుకున్నా, కానీ కడెం పోయేదేనట. మీకు వచ్చేటప్పుడు ఒక చెరువు చూపించిన కదా, అదే చెరువు ఇది. మేము ముంగటికి పోయి మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇదే రోడ్కి వచ్చినాము. డ్యామ్ కాడికి అయితే వచ్చినాం టోటల్. ఇప్పుడు ఆ ప్లాన్ లోనైతే కడెం డ్యామ్ కి వెళ్ళాలని లేకుండే, అనుకోకుండా తీసుకున్న డిసిజన్ ఇది. మా వాళ్ళు మాకన్నా ముందే పోయి కడెం డ్యామ్ దగ్గరికి అయితే రమ్మన్నారు. ఇక మేము కూడా కడెం డ్యామ్ దగ్గరికి పోతున్నాము. మేము ఈ కడెం డ్యామ్ కి రావడానికి పడ్డ తిప్పలు అంతా ఇంత కాదు. మాకు రూట్ అంతా క్లారిటీ లేక మేము గూగుల్ మ్యాప్స్ లో మ్యాప్స్ పెట్టుకున్నాము. అది 7-8 కిలోమీటర్స్ యూటర్న్ తీసుకొని వెనకకి వెళ్ళాలని చూపించింది. మీరు అక్కడికి వెళ్ళినాక అది ఇంకా లాంగ్ చూపించుడు. మా వాళ్ళు మాకన్నా ముందు ఆ రోడ్ దాటేసి వెళ్ళిపోయినరు. వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళిండ్రని వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కున్న తర్వాత ఇంకా ముందుకుంది, మీరు ఎందుకు అంత వెనుకకి వెళ్ళిండ్రు అన్నారు. ఇక అంత దూరం జర్నీ చేసి ఫైనల్ గానైతే కడెం డ్యామ్ దగ్గరకు అయితే వచ్చినాము. అయితే వచ్చేసినాం మేము, అటు తిరిగి ఇటు తిరిగి. లాస్ట్ టైం అలో లేదు అంటే ఇప్పుడు ఎక్కువ రష్ లేదు కదా, అందుకోసం అని అలో చేసినట్టున్నారు. అక్కడ ఉన్నది కార్, అగో దీని నుంచి ఎట్లా దింపుకుంటారు మళ్ళా. మనం వట్టివాగు ప్రాజెక్ట్ పోయినా చూడు, ఆ సైడ్ వట్టివాగు ప్రాజెక్ట్ కి అయితే వెళ్ళినాం. అది కూడా సూపర్ ఉంటది. డిస్క్రిప్షన్ లో ఉన్న ఎండ్ స్క్రీన్ లోనైతే ఆ వీడియో కూడా చూడండి. వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి, కొండలు అయితే మస్తు కనబడుతున్నాయి. పైన ఆకాశం, మధ్యలో కొండలు, కింద వాటర్ అయితే చూడడానికి సూపర్ ఉన్నాయి. రోడ్డు సూపర్ ఉన్నది. ఇటు సైడ్ మొత్తం నీళ్ళే ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ బండి దింపే ఉంచుకున్నారు. నువ్వు ఏడుకోపోతా అంటే ఏడుకోవచ్చు. ఈ డ్యామ్ లేవున్నా నీళ్ళు చూస్తానికి డ్యామ్ ఉంటాయి. డ్యామ్ అయితే చూడడానికి మస్తున్నది. రైట్ సైడ్ మొత్తం చెట్లు ఉంటాయి, లెఫ్ట్ సైడ్ మొత్తం వాటరే ఉన్నాయి. మా వాళ్ళు పోయి మా కోసం అయితే వెయిట్ చేస్తాను. రోడ్ అయితే అస్సలు బాగలేదు, పెద్ద పెద్ద గుంతలు అయితే ఉన్నాయి. ఆకాశం చూడండి ఎంత మంచిగా ఉన్నదో, మేఘాలు అయితే మస్తు కనబడుతున్నాయి. ఇటు సైడ్ వ్యూ చూడరి ఎంత మంచిగా కనబడుతుందో. కొండలు అయితే సూపర్ ఉన్నాయి చూడడానికి. పోయినప్పుడు స్కై క్లియర్ గా ఉన్నది కాబట్టి వ్యూ అయితే మస్తు కనబడదు. అప్పుడు కనుక వర్షం పడి ఉంటేనా ఈ వ్యూ అంతా మిస్ అయ్యి ఉండేటోళ్ళము. ఇంతకు మీరు కడెం డ్యామ్ కి వచ్చిండ్రా కామెంట్ చేసి చెప్పండి. మేమందరం కలిసి పోవడైతే ఫస్ట్ టైం. నేను చిన్న ఉన్నప్పుడు బాసరకు వచ్చేటప్పుడు అయితే ఇక్కడికి వచ్చినాము. అప్పుడు మస్తుండే చూడడానికి, మస్తున్నది గైస్. అమ్మో చూడడానికి మళ్ళీ ఉన్నది. మనమే మంచిగా అమ్మో వాటర్ ఎట్లున్నా చూడు, మస్తున్నది. అంకుల్ వాళ్ళు ఇక్కడనే డ్యూటీ చేస్తారు. మేమందరం వచ్చిన తర్వాత గింత ఎండకు వచ్చిరేంది, సాయంత్రం అత్త అయిపోగా చల్లబడ్డానికి అంటాడు. సూపర్ ఉన్నది తెలుసా, సౌండ్ వినిపిస్తుందా మీకు? వాటర్ సీయర్ వస్తుంది. కళ్ళు తిరుగుతాయి గైసి చూడండి, కానీ చూడండి ఇట్లా నీళ్ళు గిట్లా గేట్ ఓపెన్ చేసి ఉంటే గిట్లా అని పోయి గిట్లా పడుతుంది. ఇవరకు ఓపెన్ చేసి రబ్బర్ ఉంటాయి. మా వాళ్ళకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసి ఎక్కడ లేని డౌట్లన్నీ వచ్చుడు. అక్కడ అవి ఎందుకు కట్టిరు, ఇక్కడ నీళ్ళు ఎందుకు ఇంత ఎక్కువ ఉన్నాయి అనుకుంటా. ఇటు సైడ్ అయితే ఫుల్ వాటర్ ఉన్నాయి. ఇక్కడనే గేట్లు కూడా ఉన్నాయి. గేట్లు కూడా చూపిస్తా మీకు. ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నదో చూసిండ్రా. ఆ పెద్ద గేట్ల నుంచి నీళ్లు లీక్ అయ్యి అయితే వస్తున్నాయి. వీటిని రోడ్డు మీద నుంచి చూసి అయితే మా వాళ్ళు గేట్లు ఓపెన్ చేసే ఉన్నాయి అని అనుడు. దగ్గరికి వచ్చి చూస్తే అప్పుడు తెలిసింది వాటర్ లీక్ అయ్యి వస్తున్నాయి అని. ఏంది ఓన్లీ వాటరే చూపిస్తాను అని అనుకుంటారా? అక్కడ ఒక పిట్ ఉన్నది, మీకు కనబడుతుందా? వాటర్ లోపలికి మునిగి చేపలు పట్టుడు. అదైతే నేను ఇట్లాంటి పిట్ అని చూసుడు అయితే ఫస్ట్ టైం. దాని పేరు మీకు తెలుసుంటే కింద కామెంట్ చేసి చెప్పండి. వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి, సౌండ్ అయితే మస్తు వచ్చుడు, మీరు కూడా వినుండ్రి. కడెం డ్యామ్ అయితే పెద్ద ఉన్నది. మొత్తం తిరిగి చూస్తున్నాం ఎక్కడ ఏమేమి ఉన్నాయని. రైట్ సైడ్ చూసిరా మొత్తం బండలే ఉన్నాయి, కొంచెం కొంచెం వాటర్ అయితే ఉన్నాయి. అటు సైడ్ మొత్తం పొలాలు ఉన్నాయి. గేట్లు అయితే ఎత్తితే మొత్తం
మొత్తం మునిగిపోతాయి పొలాలు. ఫుల్ ఎండగొట్టుడు, ఎండకే తిరిగి చూస్తాన్నాం మేమైతే. కడెం డ్యామ్ కి అయితే 18 గేట్లు ఉన్నాయి. ఒక గేట్ ఎంత పెద్దగా ఉన్నదో చూడండి, ఫుల్ పెద్దగా ఉన్నాయి. అల్ల నుంచి వాటర్ కొంచెం కొంచెం లీక్ అయ్యి అయితే బయటకు వచ్చుడు. కడెం డ్యామ్ కట్టడానికి అయితే 16 సంవత్సరాలు పట్టిందంట. 1949లో స్టార్ట్ అయితే 1965లోనైతే మొత్తం పూర్తయి ఓపెనింగ్ అయితే చేసిండ్రంట. కడెం డ్యామ్ కట్టి 67 సంవత్సరాలు అవుతుందట. ఇన్ని సంవత్సరాలైనా ఎంత స్టాండర్డ్ ఉన్నదో చూడండి. అక్కడ ఎక్కడి నుంచో వస్తానే వాటర్. మనకు అటు సైడు ఎంట్రన్స్లోనైతే బోటింగ్ ఉంటుంది, కానీ బోటింగ్ క్లోజ్ చేసి ఉంది. ఒకసారి గేట్లు ఎత్తినప్పుడు రావాలి. ఇటు సైడ్ మొత్తం తిరిగి అయితే చూసినాము. ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్లోనైతే చేపలు ఉన్నాయట. చూద్దాం పారి చేపలు ఉన్నాయా లేవా అని. ఇటు సైడ్ కూడా చూడ్డానికి అయితే మంచిగా ఉన్నది. చిన్న చిన్న చేపలు ఫుల్ ఉన్నాయి, కానీ పరీక్ష బట్టి చూస్తేనే ఆ చేపలు అయితే కనబడుతున్నాయి. మీకు ఇక్కడ ఎక్కడన్నా చేపలు కనబడుతున్నాయా? పరీక్ష బట్టి చూస్తేనే కనబడుతున్నాయి. మీకు చూపిస్తా చూడండి, అక్కడ కొంగు ఉన్నది కదా, కొంగ దగ్గర అయితే ఫుల్ చేపలు ఉన్నాయి. నాకైతే ఫస్ట్ కనబడలే, తర్వాత క్లారిటీగా చూస్తే కనబడ్డాయి. ఇక్కడ ఎన్ని చేపలు ఉన్నాయో చూడండి. అసలు అవి చేపలు లెక్క కనబడుతున్నాయా? కనబడతలేవు కదా. నేను ఫస్ట్ చూసి పాకురో లేకపోతే ఆకులు కావచ్చు అని అనుకున్నా. తర్వాత చూస్తే చేపలే అవి. ఎట్లా మెరుతాన్నాయో చూడుర్రి ఎండకు. కొంగ అప్పటి నుంచి ట్రై చేస్తుంది చేపల్ని పట్టుకోవడానికి, కానీ ఆ చేపలు అయితే కొంగకు దొరకలేదు. దాని చుట్టూరే తిరుగుడు కానీ అస్సలు దొరకలేదు. ఇక్కడనైతే మొత్తం తిరిగి చూసినాము. లిఫ్ట్లు చూపిస్తాయి చూడుర్రి ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ పెద్ద గేట్ లిఫ్ట్లు. ఇక్కడ పెద్ద గేట్లు ఉన్నాయి, చిన్న గేట్లు కూడా ఉన్నాయి. ఒకసారి గేట్లు ఓపెన్ చేసినప్పుడు రావాలి, చూడడానికి మస్తు ఉంటది. గేట్లు ఓపెన్ చేసినప్పుడు అయితే ఇదంతా మునిగిపోతాయి. ఇదంతా తిరిగి చూసుడు అయిపోయింది. రిటర్న్ కార్ దగ్గరికి అయితే వెళ్తాం. తొందరనే వెళ్ళిపోతాం ఈ నుంచి, ఎందుకంటే మేము నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ లాంగ్ జర్నీ ఉంటది కాబట్టి. అయితే ఘోరం కొడుతుంది. ఇయర్ లెవెల్ వర్షం పడుతుంది అన్న. వర్షం కాదే, క్లైమేట్ ఫుల్ ఎండ కొడుతుంది. క్లైమేట్ నమ్ముకొని ఉంటది అయితే బుగ్గే. క్లైమేట్ ఎప్పుడు నమ్ముకోవద్దు. ఎండ చూపించినప్పుడు వర్షం కొడుతుంది, వర్షం చూపించినప్పుడు ఎండ కొడుతుంది. వాళ్ళందరూ దుంకుతారు కావచ్చు అనుకోండి. మరి ఆయన అట్లనే ఊకున్నాడు, భయం లేదు ఏం లేదు. ఆయనకి ఈత వచ్చి కావచ్చు, అందుకే ఆడ ఊకున్నాడు. అట్లా ఆయన అట్లా కూర్చుండు చూసి మేము దునుకుతాండు కావచ్చు అని అనుకున్నాం, కానీ ఆయన ఆడ కూర్చొని ప్రశాంతంగా చేపలు అయితే పడతాండు. బోటింగ్ లేనట్టుంది నాకు తెలిసి, బంద్ చేసినట్టున్నారు బోటింగ్ ఇక్కడ. అవి చేపలు పట్టేటోళ్ళ బోట్లే. మేము అందరం ఎక్కుతా బోట్ మొత్తం మాకే గుత్త అవుతుంది. ఫుల్ మంది ఉంటారు. ఇప్పుడు మేమే కనబడుతున్నాం కానీ ఇంకో కార్లు ఇంకా ఫుల్ మంది ఉన్నారు. టికెట్ బోటింగ్ నిర్మల్. ఇంకా కాటేజెస్ ఇవన్నీ ఫోటోషూట్ వచ్చిన వాళ్ళు ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది. ఫుల్ వేసుకుంటుంది వర్షం, అంటే తుప్పుర్లే పడుతుంది. ఇప్పుడైతే ఇటు బాసేపటి నుంచి పడుతున్నట్టున్నది. ఏం కాదు పట్టు, వర్షంలో తడిసిన ఇంతగానో ఇంత లాంగ్ జర్నీ చేసి ఫస్ట్ టైమా? ఇంతకన్నా ఎక్కువ పోలే. హైదరాబాద్ 250 కిలోమీటర్లు. వర్షం అయితే పడుతుంది మంచిగానే, మంచిగా తుప్పుర్లు పడుతుంది.
లాస్ట్ వీడియో నుంచి మీకు చెప్తానే ఉన్నా కదా మేము ఒక ప్లేస్కి వెళ్తున్నామని. అదేం ప్లేస్ అంటే కుంటాల వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. వర్షాకాలం వాటర్ ఫాల్స్ పోతే మస్తు ఉంటుంది కదా. అందరం ఒకటే దగ్గర ఉన్నాం కదా, ఎటన్నా ట్రిప్కి వెళ్దామని అనుకున్నాము. ఎటు వెళ్దామని ఆలోచించేటప్పుడు మాకైతే కుంటాల వాటర్ ఫాల్స్ గుర్తుకొచ్చింది. కానీ ఇక్కడనైతే ఫుల్ వర్షం పడుతుంది. ఇక్కడ దూరంగా కార్ కనబడుతుందా, అది మా ఊళ్ళదే. మా కోసం ఇక్కడ ఆగి వెయిట్ చేస్తారు. ట్రిప్పులో మా 2 కార్లు కలిసి ఒకసారి వెళ్ళలేదు. వాళ్ళు ముందైతే మేము వెనకైతున్నాం, మేము ముందైతే వాళ్ళు వెనకైతారు. మంచిగా జోపుతాంది. ప్లాన్ ఏమేదో ఇక్కడ నిర్మల్ దగ్గరికి వచ్చినాక వర్షం కొడుతుంది. ఏంటి మామిడ ఫుల్ కొడుతుంది వర్షం. గజ్జన 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 అవుతుంది. పోరు మాకు ఇప్పుడు ఓ ఫుల్ కొడుతుంది ఇటు వర్షం. ఓహో ఫుల్ చంపుతుంది పో వర్షం. దూల తీరుతుంది. రోడ్ కనబడతలేదు, అంత ఘోరంగా కొడుతుంది వర్షం. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. డ్రైవింగ్ ఇబ్బంది అవుతుంది. అప్పుడేమో చికెన్ ఇప్పుడేమో ఏం పోయింది. కనబడతలేదు ఏం రోడ్డు. చెరువు అటు మనకే లేదు వర్షం, ఇదే ఉంది వర్షం. అగో అగో ఇదేంది ఇదేందా ఇది నేను చూడలే. కాడికే ఉంది వర్షం. కాడికే ఉంది అక్కడ బస్ స్టాండ్ కాడికే ఉంది వర్షం. ఘోరంగా ఉన్నది పోలీసు వాళ్ళు ఉన్నారని ఆపారు. ఎందుకు ఎంత మంది ఉన్నారు. లేదు పోలీసు వాళ్ళ కోసమే ఆపారు వీళ్ళందరూ. అట్లనే ఆపుతారు. కొంతమంది గీడనే ఉన్నారంటే గీడే ఆపుతారు తెలుసా పోలీసు వాళ్ళు. అటు ఊరుంది చిత్ర ఫస్ట్ గింత నేను మా ఇంటి దగ్గర చూసినా కానీ కొంచెం కొంచెం వర్షం కొట్టంగా అయితే కూరంగా కొడతా. బస్ స్టాండ్ దాకా కొట్టింది. బస్ స్టాండ్ ఇట్లా జస్ట్ పాస్ అయినామా లేదు, కొంచెం వర్షం లేదు, మొత్తం క్లియర్ ఉన్నది ఆకాశం అంతా. వాడు బస్ స్టాండ్ ఉన్నది చూడలే, అంటే చిన్న స్టాప్ బస్ స్టాప్ ఉన్నది. అది దాటినాక కొంచెం వర్షం లేదు, ఏం లేదు. విచిత్రం. దేవుడు మన అదేంటిది అది విన్నట్టున్నాడు, అందుకే వర్షం పడతలేదు. మీ టూర్ లో జరిగిన వింత విశేషాలు ఏ టూర్ లో జరిగిన మా చెల్ల గవర్నమెంట్ ను క్వశ్చన్ చేస్తాను, మీరు ఎందుకు ఊర్లలో నుంచి ఇట్లా ఎత్తారు, డైరెక్ట్ మేము ఏ రూట్ పోవాలి ఆ రూట్ కి అయిపోతుంది కదా అంటాను. హెలికాప్టర్ కొనుక్కొని పోవాలా మనం అసలు. అన్నుంచి ఒక జస్ట్ కిలోమీటర్ వచ్చినామా, కిలోమీటర్ రాలేదు, ఫుల్ ఎండ కొడుతుంది. వెనుక దిక్కు అక్కడ ఒక తారు పోతుంది. వెనుక దిక్కు మా చెల్లె ఫోటో తీసుకుంటుంది అట. నేను వెళ్ళవు అంటాను. నన్ను ఒకసారి ఎట్లా అంటానా, ఫస్ట్ అంకుల్ అన్నది, తర్వాత మళ్ళీ పరీక్ష పట్టు చూసి అయ్యో తాతున్నాడు అట్లా అంకుల్ కాదని. కాదా అదే కారు సంపుకోపోతారు. మనదే బైపాస్, ఇది బైపాస్. ఇక్కడ నుంచి పోవాలి, ఇటు నుంచి చూపిస్తాను మాకు రోడ్డు. మా వాళ్ళు చంపుకొని పోతారు అటు దాటి. డాడీ
నిర్మల్కి వచ్చిన తర్వాత నిర్మల్ మెయిన్ సిటీ నుంచి వెళ్ళకుండా మనకు బైపాస్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి వెళ్దామని అనుకుంటున్నాం. అది ఈ బైపాసా కాదా అని కొంచెం డౌట్గానైతే ఉన్నది. ఇక్కడ ఎవరు నన్ను అడిగి తెలుసుకోవాలి. ఆటో అయినా నడుగు, ఆటో అయినా నడుగు. హలో మామే ఇటు వెనుకకు గటు పోకుంది ట్రాలీ ఆయన గటు గట్టు అటు అగ్గిటు మేము ముందటికి పోయినా ఇటు సైడ్ ఏనంట. ఇక్కడ మనకు ఈ నుంచి బైపాస్ ఉంటుంది, ఇట్లా వెళ్ళిపోవాలి. తిరుగుతాడు చూడు లెఫ్ట్ కు. బైపాస్ నుంచి కుంటాల వాటర్ ఫాల్స్ కి అయితే షార్ట్ కట్ ఉన్నదట, అందుకోసం అని ఇట్లా వాడే వెళ్తున్నాం మేము. మళ్ళీ మా వాళ్ళు మిస్ అవుతారని వాళ్ళకి కాల్ చేసి మమ్మల్ని అయితే ఫాలో అమ్మంటున్నాం. కార్ పోతుంది ఇప్పుడు అందింది. అప్పటి నుంచి కలిసి రాలే ఆ కార్. ఇట్లా వాళ్ళు కొంచెం కచ్చ రోడ్ ఉంటుంది మొత్తం. ఆయన గోండ భాషలు మాట్లాడతాను. ఆటో డ్రైవర్ కి ఒక ఆయనకు తెలుగు వచ్చి తెలుగు మాట్లాడండి ఆయన. ఇక్కడనైతే కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఉన్నది. తెలుగు వచ్చిన వాళ్ళైతే తక్కువ మంది అయితే ఉన్నారు. వచ్చేటప్పుడు మంచిగా అడ్రస్ కనుక్కొని అయితే రండి. మీరు కోసం ఎంత మంది ఉన్నారు చూడు. 10 గ్యాంగులు ఉన్నాయి కావచ్చు. గీడినప్పుడేనో 10 మంది ఉన్నారు, 10 బ్యాచ్లు ఉన్నాయి కావచ్చు. గీడిది 10 మంది ఆగిరు. మన వాళ్ళు నాకు తెలిసి అందరి దగ్గర ఆపుకుంటూ వస్తారు. నాకు తెలిసి వాళ్ళు ఉన్న వాళ్ళు అందరు కసంటోళ్ళే. వినాయక చవితికి దగ్గర ఇంకా నెల రోజులు ఉన్నది. ఇప్పటి నుంచే గణేష్ చంద్రని అయితే వసూలు చేస్తారు చూడండి. ఇక్కడ మనం బైపాస్ నుంచి అయితే అత్తే మనకు మొత్తం ఘాట్ రోడే ఉంటది. ఘాట్ రోడ్ అయితే మస్తు ఉన్నది. కొండను ఎక్కుకుంటా దిగుకుంటానైతే పోతాం మేము. ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉన్నది. ఈ ఘాట్ రోడ్ ని చూస్తుంటే నాకైతే అరకు ఘాట్ రోడే గుర్తుకొచ్చింది. ఈ ఘాట్ రోడ్ లో ఎంత దూరం పోయినా దూరం అనిపించేది. జింక కనబడితే ఏంది నెమలి కాదు. జింక గిల్లు ఉంచుతారా కాదు. ఇంకా అంత సేఫ్ రోడ్ లోపల జంగ లోపల ఉంటుంది. మస్తు అరకు మనం కొంచెం టర్నింగ్ ఎక్కువ ఉంది. ఇక్కడనైతే ఒక ఊరు ఉన్నది, ఫుల్ లోపట్టుకున్నది. వీళ్ళు ఎట్లా వస్తారో ఎట్లా పోతారో ఇంత దూరము. ఎంత తీసుకుంటారు? 500 తీసుకుంటారు. అక్కడ దాకా పొలాలు. రైట్ 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 గాయది పల్లె మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. మనం తప్పుకోలేస్తాం మరి. చాక్లెట్ రోడ్ ఇది అయితే బూద వేసినప్పుడు చాక్లెట్ అయితే మంచిగా చూడాలనిపిస్తుంది. అవన్నీ పేర్లు కూడా ఉంటాయా? పొక్కలు ఉంటే చాక్లెట్ రోడ్ లేదా బ్రౌన్ కలర్లు ఉన్నది కదా చాక్లెట్ రోడ్ అంటారు. చాక్లెట్ అప్పట్లో అవి అనిపించేది. చాక్లెట్ అయితే పనికొచ్చిండు. పోయినప్పుడు వర్షాలు పడ్డాయి కదా, ఇక్కడనైతే మొత్తం బురదనే ఉన్నది. ఇక్కడ కనుక కారు దిగబడితే కనబడతాయి సుక్కలు, మామూలుగా కనబడాయి. ఇంకా నయం ఓన్లీ ఇక్కడనే ఉన్నది బురద. రోడ్ అంతా ఉండుంటే ఇక అడ్వెంచర్లు చేసుకుంటూ వచ్చేటోళ్ళం మేము. కానీ రోడ్ జర్నీ అయితే మస్తు ఉన్నది గైస్. ఇంత దూరం వచ్చినందుకు మాకైతే మస్తు అనిపించింది. హైవేకి ఎక్కేసిన రైట్ పోవాలి. రైట్ పోతుంది లెఫ్ట్ పోతుంది. పెద్ద పెద్ద కంటైనర్లు వస్తానే ఇంకా పెద్ద పెద్ద కంటైనర్లు. ఇంకోటి ఎటు సైడ్ రైట్ చెప్పి పెద్ద కంటైనర్ వస్తాను. ఇంకోటి కార్లు ఢిల్లీ కార్లు ఇల్లనా అవి అన్ని కార్లు ఉంటాయి. దాని లోపల కార్లు ఉంటాయి. అది గ్యాస్ వల్లది కావచ్చు, ఆపుకున్నారు. 2 గ్యాస్ హెచ్పి గ్యాస్ అంటే ఉంటుంది పెట్రోల్ పంప్. ఈయన ఈడుండి ఆయన ఇల్లుని మొత్తం బండి మీద ప్యాకింగ్ చేసుకొని వచ్చినట్టున్నాడు. ఎన్ని సామాన్లు ఉన్నాయి ఈడు బండి మీద. ఇట్లా రోడ్డు మీద పోతా అంటే ఇన్ని విచిత్రాలు కనబడతాయి. వాళ్ళు అయితే వెనకాలనే ఉన్నారు, మేము ముందే వచ్చేసినాం. వాళ్ళ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ బస్ స్టాండ్ ఉన్నది. బస్ స్టాండ్ కాడ ఆగినాం. ఎందుకు ఆగినాం అంటే కాళ్ళు నొత్తానే బాగా. ఇంకా మా వాళ్ళు రాలేదు ఇవ్వాలి. వాళ్ళ ఆనే ఆగింది. వాళ్ళ కోసం మళ్ళీ తప్పిపోతారు వాళ్ళని. వాళ్ళు మా కోసం ఆగలే కానీ మేము వాళ్ళ కోసం ఆగుతాను. జర్నీ ఎత్తనే ఉన్నాం, చేతనే ఉన్నాం కానీ మేము పోవాల్సింది అయితే అర్థం లేదు.
మేము జర్నీ చేసేంత సేపు అని ఉంటామో ఉండము. ఎంత పెద్ద పెద్ద లారీలు వస్తాయి. ఇది మహారాష్ట్రకు పోతుంది, మహారాష్ట్ర హైవే. నమస్తే అబ్బా, ఎన్నిసార్లకి ఇప్పుడు కలిసిండ్రు. మేము కూడా కావిడలు అన్ని మీరు మిస్ వేసేసాడు, బాగా వేసేసాడు. తీరు తీరు. మీ ఫోన్ లో కూడా వీడియో, మామయ్య ఫోన్ లో. అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామయ్య. మా మామయ్య అందరు అద్దట నడుచుకుంటారు. ఓ మా ఆంటీకి రక్తం కూడా వచ్చింది అట. సరే బాయ్, మేము పోతాను. బాయ్ బాయ్ అల్లక బాయ్. మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాను. ఆపిర్రా మీరు? ఆపిర్రా మిమ్మల్ని గల్ల ఆపిర్రా? చేతులు పట్టుకొని ఆపిర్రా? పైసలు ఇచ్చిర్రా? అలా ఆపలేదా? బాయ్ బాయ్. పొయ్యేడి మళ్ళీ దొరికింది అంకుల్. అగో ఇంతసేపు వాడు ఆయిల్గా కంటైనర్. ఫస్ట్ టోల్ గేటు ఇది. ఎక్కడ? నిర్మల్లా? ఏం టోల్ గేట్? ఆదిలాబాద్ టోల్ గేట్. అటు సైడ్ ఎంత పెద్దగా ఉన్నది చూడు. అది కంటైనర్ల కట్టె కాదే అది. ఏంటిదట? ఏదో అన్నది. ఏమన్నది? ఎందుకు అల్లు ఉన్నలకి పడుతుందా అని? అది ఎట్లా పడుతుంది? కారేనా ఇది? మరి ఎందుకు రద్దా? ఎందుకు ఖుషి అంటారు? ఎందుకు ఖుషి అంటారు? సోన కాదు, ముందక్క. ఇక మేము ఒక గేమ్ ఆడతాము. అగో మా చెల్లె చూసింది. ఈ ముంగట వచ్చే లారీలల్లా నెంబర్ ప్లేట్ చూసి అది ఏ స్టేట్ దానికి చెప్పాలి. HR, హర్యానా, అన్ని హర్యానాయే ఉన్నాయి ఇక్కడ. మంచిగా ఫన్నీగా జోక్స్ వేసుకుంటా నవ్వుకుంటానైతే మా జర్నీ కంటిన్యూ చేస్తాను. మేము అందరం ఒక కాడు ఉంటే నవ్వి నవ్వి కడుపు నొత్తది, చెంపలు కూడా నొత్తాయి. అంత ఘోరంగా జోకులు ఎత్తారు మా వాళ్ళు. ఈయనైతే మొత్తం వాళ్ళ ఇంట్లో సామాన్ మొత్తం పట్టుకుపోతాను అంటున్నాడు బండి మీదే. అగో ఇంకోటి, నువ్వు మధ్యాహ్నం ఎట్లా వెళ్తాను? ఇది దాబా ఉన్నది, పెద్ద దాబా ఉన్నది ఈడ. ఓ చెట్టు పెట్టుకున్నాడు. చెట్టు ఇది ఎక్కడిది? ఆర్జే రాజస్థాన్. ఇక్కడ ఎన్ని లారీ లాగున్నాయి చూడు. ఇది ఏంటి అసలు? బ్రిడ్జి అయి ఎట్లున్నది చూడు రోడ్. మొత్తం లారీలే ఉన్నాయి. దగ్గర ఎగ్జిట్ తీసుకోవాలి మనం. నువ్వు చెప్పింది కరెక్టే. ఫస్ట్ ఎగ్జిట్ తీసుకొని తర్వాత రైట్ ఎగ్జిట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ సర్వీస్ రోడ్ లో పోయి అక్కడ బైక్ పోయే కాడ నుంచి రైట్. ఈ నుంచి రైట్ కోవాలి మనం వాటర్ ఫాల్స్ కోవాలంటే. ఇట్లాంటి నేను చూసి ఇది హాస్టల్కి వచ్చాను. అవును, మనం పోగానే. ఈ వీడియోనైతే ఇక్కడికి ఎండ్ చేస్తాను. కుంటాల వాటర్ ఫాల్స్ పోయేదైతే నెక్స్ట్ వీడియోలో చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే పక్కకున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఉంటాం మళ్ళీ, బాయ్.